గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాం. మా పాపకి సెకండ్ మంత్ బేబీ ఫోటోషూట్ అయితే ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాను. నేను మా చెల్లి కలిసి మా పాపకి సెకండ్ మంత్ ఫోటో షూట్ ఎలా చేస్తామో చూసేయండి. ఇప్పుడు షూట్ కోసం అయితే మా పాపకి కూరగాయలు తీసుకొద్దాం అని అయితే వెళ్తున్నాను. ఇక్కడే పక్కన మా అమ్మమ్మ వాళ్ళది షాప్ అయితే ఉంది. సో అక్కడ నుంచి ఏమైనా తీసుకొచ్చి ఫోటోషూట్కి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. కదండి, వెళ్దాం. బయటకు వస్తే బయటేమో ఫుల్గా వర్షం పడుతుంది. అయినా షాప్ పక్కనే అని చెప్పి అయితే నేను వెళ్తున్నాను. ఫుల్ వర్షంలో తడుస్తా అయితే అలా తడుస్తా షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. వచ్చి నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ అయితే మా అమ్మమ్మకి చెప్పి తీసుకున్నాను. ఇక్కడ వర్షం తగ్గాక ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాను. నేను వచ్చేలోపు మా చెల్లి అయితే మా పాపని పడుకోబెట్టేసింది. తను లేచేలోపు ఇదంతా అయితే నేను రెడీ చేస్తున్నాను. మళ్ళీ తను లేస్తే చేయనివ్వదని చెప్పి సైలెంట్గా అయితే త్వరగా తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యూజ్ చేసి ఇలా తన షూట్కి అయితే రెడీ చేశాను. ఇదైతే మంచి కలర్ఫుల్గా బాగా అనిపించింది నాకు చూడడానికి. ఇంకా నెక్స్ట్ అయితే మా పాప లేచినా సరే ఫొటోస్ అయితే చక్కగా దిగింది. నేను దిగిద్దో లేదో అనుకున్నాను, బట్ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా చిన్న వీడియో కూడా తీసుకున్నాను. చూడండి ఎంత చక్కగా దిగుతుందో ఫొటోస్. నేను ఇంకా మొత్తం తీసేసి ఏడ్చిద్దేమో అనుకున్నా, బట్ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఫొటోస్ అయితే తీసేసాను. ఫొటోస్ తీసాక కూరగాయలు అయితే మా అమ్మ వాళ్ళ షాప్లో తీసుకెళ్ళి పెట్టేసి వచ్చాను. చూసారు కదా, ఈజీగా ఇంట్లోనే మా పాపకి సెకండ్ మంత్ ఫోటోషూట్ అయితే ఎలా చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.